లెవెల్లో ఉంది. ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్ అన్నారు. ఎక్స్ట్రాడినరీ విజువల్స్, ఎక్స్ట్రాడినరీ సినిమాటోగ్రఫీ, యాక్షన్ బ్లాక్స్ అయినా సరే, లేదంటే యాక్టింగ్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ వచ్చాయి. ఎక్కడ మనం ఫస్ట్ హాఫ్ లో ఎంత వేలు పెట్టినా ఒక్క నెగిటివ్ అయితే కనిపించదు. ఆ లెవెల్ ఉంది ఫస్ట్ హాఫ్ వరకు. నెక్స్ట్ లెవెల్ గా తీసుకొస్తుంది. మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి, ఏదైతే ఆ బర్డ్ సీక్వెన్స్ ఉందో అది దానికి మీ ఎక్స్పెక్టేషన్ మించి విజువల్స్ అయితే ఉంటాయి. ఒక హాలీవుడ్ లెవెల్ ఆ రేంజ్ విజువల్స్ అయితే మనకు ఉంటాయి. ఒక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు పెట్టిన 60 crores బడ్జెట్ లో ఈ గ్రాండ్ ఇచ్చారంటే అసలు నమ్మలేం. ఆ లెవెల్లో ఉంది. కాకపోతే ఒక నెగిటివ్ ఏంటంటే ఒక హనుమాన్ రేంజ్ లో ఎండ్ ఇచ్చుంటే చాలా బాగుంది అనిపించింది. ఇక్కడ ఎందుకు రష్ లో కోచ్ చేసిన అనిపించింది, ఒక చిన్న ఫీల్ వచ్చింది, డిసప్పాయింట్మెంట్ వచ్చింది. అది తీసేస్తే ఒక పోలీస్ స్టోరీ కొంచెం ఉంటుంది, ఆ ట్రాక్ ఉంటుంది. అదొకటి అన్నసరిగా ఫ్యామిలీ కోసం అది వాడుతున్నారు కానీ అది కొంచెం అన్నసరిగా అనిపించింది. అది తీసేస్తే ఓవరాల్ గా టీఎఫ్ఎల్ ది బెస్ట్ ఫస్ట్ అని చెప్పుకోవచ్చు విజువల్ వైజ్ గా. అండ్ ఒక బాహుబలి పక్కన తీసుకున్నాం పక్క ఆ లెవెల్ విజువల్ అయితే పడ్డాయి. ఓన్లీ ఒక సెకండ్ హాఫ్ లో కొన్ని స్టోరీ మీద కాన్సెప్ట్ తీసుకుంటే నెక్స్ట్ ఓవరాల్ గా 3.5 వచ్చే సినిమా అయితే మీరు ఎన్నిసార్లు చూసినా విజువల్ అయితే మీకు బోర్ కొట్టదు. ఆ లెవెల్ ఉంటుంది విజువల్ అయితే. చేశారన్న చిన్న కంప్లైంట్ ఉంటుంది కానీ ఏ యూజ్ చేసినా లేదంటే వాళ్ళు గ్రాఫిక్స్ ఇచ్చినా సరే మనకి నచ్చేటట్టు స్క్రీన్ లో కనిపిస్తే చాలు. దాని వరకు అయితే వాళ్ళు 100% మ్యాచ్ చేస్తారు. 100% మేము పెట్టినట్టు. పెద్ద మిస్టేక్ ఏంటంటే అందరూ కంపేర్ చేసుకుంటారు. ఒక హనుమాన్ కానీ లేదంటే ఒక దీని కానీ కంపేర్ చేసుకుంటారు. కంపారిజన్ లేకుండా మీరు చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే దేవుని మనం ఎలా కంపేర్ చేయకూడదు, అలా కూడా సినిమా కంపేర్ చేయకపోతే అయిపోయింది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కలెక్షన్ పరంగా మ్యాచ్ 200 అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్ కి అండ్ 1 వీక్ లో మనకు సునామీ వస్తుంది. ఆ సునామీ వల్ల ఇవి లాంగ్ రన్ అయితే ఉండకపోవచ్చు. ఈ 2 వీక్స్ ఎంత చేస్తున్నారు విజువల్స్ ఊహించని కూడా ఊహించలేదు. ఫస్ట్ హాఫ్ ఏంటంటే కాస్త కామెడీ ఎలివేషన్స్ తోని నడుచుకుంటూ వెళ్ళిపోయింది. కానీ సెకండ్ హాఫ్ నుంచి అసలు సినిమా ఏందనేది ఒక హైలీ విజువల్స్ తో అందుకుని పోయా. నిజంగా మూవీ ఓవరాల్ గా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. మూవీ యావరేజ్ అంటారు. యావరేజ్ అని అంటే అన్న ఇప్పుడు మామూలుగా ఏ సినిమాలో అయినా కామన్ గా మనం ఏంటంటే హీరో విలన్ ఏంటంటే కొట్టుకోవడము చూస్తూ ఉంటాం కామన్ గా ప్రతి సీన్స్ కి. కానీ ఇక్కడ అంత ల్యాక్ చేయలేదు. లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో ఒకటే ఒక ఫైట్ సీన్ పెట్టింది భయ్య. హీరో గారికి విలన్ గారికి ఇద్దరికి మధ్యలో ఒకటే ఒక సీన్ పెట్టారు. ఆ ఒక్క ఫైట్ సీన్ చాలరా బాబు సినిమాకి ఈ రేంజ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పేసి. నిజంగా లాస్ట్ క్లైమాక్స్ సీన్ విజువల్ మెయిన్ హైలైట్ అన్న సినిమా. మూవీ సెలెక్షన్ ఎలా ఉంది? బాగుందన్న మూవీ సెలెక్షన్, స్టోరీ అంతా బానే ఉందన్న. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో స్టార్టింగ్ ఒక 25 minutes కాస్త స్లో చేస్తూ వెళ్ళిపోయాడు. కానీ స్టోరీ పరంగా చూసుకుంటే 9వ గ్రంథాలని బేస్ చేసుకొని తీసిన ప్రతి ఒక్క స్టోరీ స్క్రిప్ట్ సెలెక్షన్ ఓవరాల్ గా బానే ఉంది. అవుట్ ఆఫ్ 5 ఎంత రేటింగ్ ఇస్తారు? అవుట్ ఆఫ్ 5 4 ఇస్తాను. లెగసీ కంటిన్యూ చేస్తున్నారు. అందరూ వచ్చారు కానీ మోహన్ బాబు గారి లెగసీ వాయిస్ ని కంటిన్యూ చేయడం మాత్రం మంచు మనోజ్ గారికి సాధ్యం. చాలా రీజనబుల్ అండి. చాలా ఫ్యామిలీతో కూర్చొని చూడగల సినిమా. మనకి ఆ జటాయు షార్ట్స్ కానీ క్లైమాక్స్ షార్ట్స్ కానీ మనకి ఇచ్చిన ప్రతిదీ గూస్ బంప్ మూమెంటే. క్లైమాక్స్ వాళ్ళు మొత్తం డబ్బులన్నీ క్లైమాక్స్ కి పెట్టారు. అంటే ఆల్వేస్ బెట్టింగ్ అంటారు కదా, మొత్తం బెట్టింగ్ అంతా వాళ్ళు క్లైమాక్స్ కే పెట్టుకున్నారు. సినిమా అంతా బిల్డ్ చేసి క్లైమాక్స్ దాకా తీసుకొచ్చారు. సో ప్రీ ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ చాలా బాగుండింది. సో కొన్ని మధ్యలో ఉన్నాయి, కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. బట్ యాజ్ అన్ ఆడియన్స్ గా ఐ కెన్ యాక్సెప్ట్. అంటే అన్ని బాగుండాలని నేను అనుకోను. ఓవరాల్ గా ఐ గివ్ 10K ఒక 8-9 ఇవ్వచ్చు. ఎందుకంటే చాలా కష్టపడి నాకు కనిపిస్తుంది, ఆ ఎఫర్ట్స్ పెట్టిన విధానం కనిపిస్తుంది. చాలా హ్యాపీ ఫీల్. అంటే బయటకు వచ్చే ముందు సేమ్ హనుమాన్ ఫీలింగ్ లాగే వచ్చింది. ఆ BGM కే నా 250 రూపాయలు నేను ఇచ్చేస్తాను. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కి ఆ BGM కే నేను 250 రూపీస్ నేను అక్కడ ఇచ్చేయచ్చు. సో మిగతాది ఏది వచ్చినా నాకు అది బోనసే. సో BGM కోసమైనా రండి, రాముడి పాటలు వినండి, రాముడి గురించి ఎలివేషన్లు చూడండి. సో మన ఈ జనరేషన్ కి ఇలాంటి మూవీస్ పడాలి, మన యొక్క ట్రెడిషన్ వాల్యూస్ తెలియాలి. తెలిస్తేనే ఇంకా నెక్స్ట్ జనరేషన్ బతకాలన్నా. మనకి తాతమ్మ కథలు ఇవన్నీ వచ్చాయి, మనకి మన తాతలు చెప్పడానికి నెక్స్ట్ జనరేషన్ ఎవరు లేరు. ఇంకా సినిమా రూపంగానే తీసుకోవాలి. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అబౌట్ తేజ సజ్జా. ఈయన మంచి తీసుకున్నాడు. సో ఐఎమ్ హ్యాపీ. I'll give 9 out of 10. సో BGM వరకే నేను ఒక 5 points ఇచ్చేస్తాను. పార్ట్ 2 లేదండి. వాళ్ళు అందుకనే చాలా క్లుప్తంగా తీసేసారు సినిమాని. మళ్ళీ పార్ట్ 2 పెట్టి మళ్ళీ దాన్ని పెద్ద చేసుకునే కన్నా పార్ట్ 2 చేస్తుంటే బాగుండేది. లేదండి, ఏం లేదు. పార్ట్ 2 అయితే లేదు, పెట్టాలి అని చేసుకోవచ్చు. బట్ ప్రభాస్ గారు వాయిస్ స్టార్టింగ్ తో బిగిన్ అయింది. మూవీ అంతా ఫుల్ ఫ్లెజ్ గా బాగుంది. పార్ట్ 2 తీయడం బెస్ట్ అండి. చాలా సినిమాలు చూస్తున్నాం, నేను ఏం తీయాలనుకోవట్లేదు. సో వాళ్ళు క్లుప్తంగా చెప్పాలనుకున్నారు, ఏదైతే చెప్పాలనుకున్నారో అది చెప్పేశారు. సో నా 250 రూపీస్ నేను అట్లా నేను ప్రోడక్ట్ అలాగే చూస్తాను. 250 రూపీస్ కి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ BGM కి నేను 250 రూపాయలు ఇచ్చేస్తాను. ఆ BGM కి నేను 250 రూపీస్ ఇచ్చేస్తాను. మిగతా ఈరోజు నాకు బోనస్. సో
విలన్ గా మనోజ్ ఎలా చేశారు? చాలా బాగా చేశారు. యాటిట్యూడ్ స్వాగ్ చాలా బాగుంది. స్టోరీ ఎలా అనిపించింది? ట్రిప్పీగా ఉందా? స్టోరీ చాలా బాగుంది. నాకు ఏమనిపించింది అంటే పార్ట్స్ గా తీస్తే ఇంకా బాగుండేది అనిపించింది. ఒక్క దాంట్లోనే మొత్తం ఫినిష్ చేశారు. క్లైమాక్స్ లో పార్ట్ 2 ఏమన్నా హింట్ ఇచ్చారు? ఏం లేదు. మనం బాగా చేశారు. సినిమాలో డివోషనల్ టచ్ ఇచ్చారు కదా, వర్కౌట్ అయింది. గ్రాఫిక్స్ అంటే ఎలా ఉంది? చాలా బాగుంది. కొంచెం కొన్ని చేశారు. అంతమంది ట్రాన్స్ఫర్మేషన్ కూడా, బాడీ ట్రాన్స్ఫర్మేషన్, యాక్టింగ్, వాయిస్ ఓవర్ అంతా అతను ఇచ్చాడు. అంటే అన్ని లాంగ్వేజ్ లో కూడా అంతా అతను అంత బాగా చేశారు. అదే మీరందరూ థియేటర్ కూడా చూడాలి. కార్తీక్ ఘట్టమని ఇంత గొప్ప బడ్జెట్ తో అంత బ్లాక్ బస్టర్ మూవీ. అసలు ఆది పురుష్ కూడా అంత బడ్జెట్ తీసి చాలా బాగా చేశారని ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఉంటుంది. ప్రభాస్ వాయిస్ ఓవర్ వస్తుందండి. ఆ వాయిస్ ఓవర్ మాత్రం చాలా బాగుంటుంది. థియేటర్ మీరు చూస్తేనే ఎక్స్పీరియన్స్ అవుతారు. లాస్ట్ సీన్ మాత్రం గూస్ బంప్స్ అండి. పార్ట్ 2 ఉందా? ఆల్రెడీ చెప్తున్నా కదా, బెస్ట్ యాక్టర్ అవార్డు సజ్జ గారికి వస్తుంది. డైరెక్టర్ గారు కార్తిక్ గారు, ఏంటి సార్ ఇలాంటి సినిమా మా కోసం తీశారా? ఇండియా ఎక్కడ పోయారు సార్ మీరు? ఇలాంటి సినిమాలు కావాలి మాకు, ఇలాంటి సినిమాలు కావాలి పబ్లిక్ కి, ఇలాంటి సినిమాలు చేయండి. ఈ సినిమా చెప్తున్నా పక్కా 10,000 కోట్లు 100%. ఇలాంటి సినిమా ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్క పిల్లలు, ప్రతి ఒక్కరు చూడాలి. లాస్ట్ లో రాముడు ఎంట్రీ ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, మాటలు రావట్లేదు, నోరు ఎండకపోతుంది. అసలు చెప్తున్నా కదా, చెప్పలేను, మాటలో చెప్పలేను. రేటింగ్ 5 స్టార్, 10,000 కోట్లు పక్క. నిజంగా చెప్తున్నా, చాలా థియేటర్ నుంచి బయటకు వచ్చి చాలా నవ్వుకున్నా ఉన్నా. ఏంట్రా నాయన ఆ టీచర్ కి ట్రైలర్ కి సినిమాకి ఏమైనా సంబంధం ఉందా అనిపించింది. నిజంగా చెప్తున్నా, సినిమాలో అయితే మాత్రం ఏం లేదన్న సినిమాలో. ముఖ్యంగా మైనస్ ఏదంటే క్లైమాక్స్ చాలా ఎక్స్పెక్ట్ చేసాం, ఆ క్లైమాక్స్ మైనస్ అన్న. చాలా తేలిగ్గా పేలబోతుందన్న. గౌతమ్ గట్పరెడ్డి గారు ఏకల్ సినిమా చూస్తున్నాం, టేకింగ్ బాగుంటుంది కానీ ఏంటి ఇలా చేసి అనిపిస్తుంది. సేమ్ ఎఫర్ట్, సేమ్ స్క్రీన్ ప్లే, సేమ్ అన్నమాట. అదే అనిపించింది మాకు. అంటే సినిమాలో మంచి కంటెంట్ ఉంది, మంచిగా మనం చూపించుకోవాల్సిన విధానం ఉంది, ఎలివేషన్ పెట్టాల్సిన సీన్స్ ఉన్నాయి. కానీ ఏంటంటే ఏదో వెళ్ళిపోయింది అనమాట. కానీ సినిమాలో బాగున్నది ఏదైనా ఉందంటే ఒక బీజిఎం ఒకటి, ఆ గరుడ వచ్చిన ఇంటర్వ్యూలో బ్లాంక్ ఒకటి, ఆ సెకండ్ హాఫ్ లో గరుడ వాహనం వచ్చిన 2 సీన్లు ఉంటాయి అన్న. అవి అయితే నిజంగా గూస్ బంప్స్ అనుకోవచ్చు. అంటే అంత నీరసంగా చూసే లోపల అంత గూస్ బంప్స్ సీన్స్ ఉన్నా సరే, దేని వల్ల అంటే మెయిన్ స్క్రీన్ ప్లే చాలా పేలుగుగా తేలింది, చాలా స్లోగా ఏదో నాటికి సాగినట్టు సాగింది. ఒక విధంగా చెప్పాలంటే ఆ సినిమా అయితే ఒక యావరేజ్ గానే చెప్పుకోవచ్చు అన్న. ముఖ్యంగా ఆ మనోజ్ గారిని చాలా హైప్ చేసి చూపిస్తారు, మరి క్లైమాక్స్ లో చాలా తేలిక చెప్పారు. అది నాకు చాలా అంటే కథనేం ఫస్ట్ నుంచి ఏదైతే బిల్డ్ చేసుకుని వెళ్ళారో అదే జరగకూడదని కోరుకున్న ఒక ప్రేక్షకుడుగా. కానీ ఆల్రెడీ అయిపోతుంది, కానీ రాముడు వస్తాడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. అక్కడ కూడా ఎదవం చేశారని చెప్పుకోవచ్చు. నిజంగా చెప్తాను, ట్రైలర్ టీజర్ తో పబ్లిక్ లో ఎదవం చేశారని చెప్పుకోవచ్చు ఆ గౌతమ్ గట్పరెడ్డి గారు. నిజంగా చెప్తున్నాను, ప్రైజులు పెంచకుండా, బిజినెస్ ఎక్కువ చేయకుండా మంచి పద్ధతి చేశారు. ఒక యావరేజ్ స్టాక్ కన్నా రికవర్ అవ్వచ్చేమో, కానీ ఒక సినిమా పరంగా హైప్ చేసి వస్తామో నిజంగా డిసప్పాయింట్ అవుతున్నా. బీజిఎం మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అలాగే మనోజ్ గారు యాక్టింగ్ అని, మనోజ్ గారు చాలా యాక్టింగ్ చాలా బాగుంది. ఫైట్స్ కూడా చాలా గ్రాండియర్ గా ఉంటాయి, చాలా రిచ్ఫుల్ గా ఉంటే బాగుంటాయి అనమాట. అలాగే చేసే మన